యోగిక్ డైట్ అనే విషయం గురించి ఈరోజు కాస్త మాట్లాడుకుందాం. స్వామి శివానంద గారు రాసిన ఒక ఆర్టికల్, దాంట్లో కొన్ని విషయాలు చెప్తా. ఈరోజు డే 4. నిన్న ఈరోజు అంతా నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకం మీద కొంత వర్క్ చేసిన. జేకే భారవి గారు ఒక ముందు మాట రాసి పంపారు, భలే రాశారు. అసలు దాన్ని చేతిరాత్తు రాయమంటే రాశాను. సో అది పక్కన పెడితే, ఎనీ యోగిక్ డైట్, ఇంకా వీళ్ళు చెప్తున్నది ఏమిటి, మనకు పుస్తకాల ద్వారా తెలిసేది ఏం తెలిసినా కూడా పతంజలి యోగ సూత్రాల్లో ఎగ్జాక్ట్లీ ఇది యోగిక్ డైట్ అని నిర్వచించింది లేదు, కానీ ఆహారం ఎలా ఉండాలని 3 విభాగాలుగా చేశారనమాట. మనందరికి తెలిసిందే. సాత్విక్ డైట్, రజస్టిక్ డైట్ అండ్ తమస్విక్ డైట్. లేదా ఇట్లా అనుకో, సాత్విక, రజో, తమస్ ఆహారాలు అని. సో సాత్విక ఆహారం అంతా కూడా మన శరీరాన్ని తేలికపరుస్తుంది. లేదా ఏది మన శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుందో, ఏది మన మైండ్ని బరువుగా ఉంచదో, ఏది త్వరగా డైజెస్ట్ అవుతుందో, ఏది ఎక్కువ శక్తిని ఇస్తుందో అదంతా సాత్విక ఆహారం. సో దాంట్లో ఏమేమి చేర్చారు అంటే, ఇవన్నీ కూడా మనకు కామన్ సెన్స్తో ఆలోచిస్తే పళ్ళు, కూరగాయలు, గింజలు, ఇట్లాంటివన్నీ కూడా, లేకపోతే ఇవి ఆల్మండ్స్, లేకపోతే కాజు, కిస్మిస్, ఇట్లాంటివన్నీ కూడా. మరి రజో ఆహారం కింద దేన్ని చెప్పారంటే, నాన్ వెజిటేరియను, మిరపకాయలు, ఎక్కువ ఉప్పు, ఇదంతా కూడా. మరి తమస్ అని దేని గురించి చెప్పారంటే, ఎందుకు ఈ యోగిక్ పీపుల్ ఉల్లిపాయ అండ్ వెల్లిపాయ తిందరంటే, అవి తమో ఆహారంగా చెప్పారు కాబట్టి. సో అవి మైండ్ని నిరంతరం యాక్టివేట్గా ఉంచితే తద్వారా విపరీతంగా కోపం వస్తుంది, విపరీతంగా జడత్వం వస్తుంది. అందుకని వాటిని తీసేయాలని చెప్పారు. సో ఇందులో స్వామి శివానంద రాస్తాడు ఇట్లా, భగవద్గీత ఏదో చాప్టర్లో కొన్ని శ్లోకాలు ఇలా రాస్తుందనమాట. సో ద లార్డ్ కృష్ణ సేస్ టు అర్జున, ద ఫుడ్ విచ్ ఈస్ డియర్ టు ఈచ్ ఈస్ 3-fold. హియర్ ద డిస్టింక్షన్ ఆఫ్ దీస్, ద ఫుడ్ విచ్ ఇంక్రీజ్ వైటాలిటీ, ఎనర్జీ, విగర్, హెల్త్ అండ్ జాయ్, విచ్ ఆర్ డెలిషియస్, బ్లాండ్, సబ్స్టాన్షియల్ అండ్ అగ్రియబుల్ ఆర్ డియర్ టు ద ప్యూర్. అంటే నీ శరీరాన్ని ప్యూర్గా ఉంచుకోవాలంటే మంచి ఆహారం తినాలి, దాన్ని సాత్వికమైన ఆహారం అని చెప్పారు. సో ప్రిసైజ్లీ ఏమిటంటే, కొన్ని విషయాలు ఉన్నాయి, అది అనుభవిస్తే తప్ప నువ్వు అర్థం చేసుకోలేవు. అదేమిటది, ఈ ఫుడ్ తింటే, ఫుడ్ ప్యూర్లీ బాడీకి సంబంధించింది, మైండ్ ఏ మేరకు ఇంపాక్ట్ అవుతుంది అనేది నా వర్షన్ నాకుంది. ఏం తిన్నప్పటికీ ఇంపాక్ట్ కానీ మైండ్ ఆలోచన ఉంది, అది ఒక స్థితి, అది వేరే. ఇది జనరల్గా అందరికీ వర్తించేది కాదు. అట్లా కాకుండా జనరల్గా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం కాబట్టి వీలైనంత సాత్విక ఆహారం తీసుకోండి అంతే. ఎంతమంది చెప్పినా అంతే. చాలా పెద్ద ఆర్టికల్ ఇది. మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే క్లీన్ చేయనిది, కారముగా ఉన్నది, ఎక్కువ ఉప్పుగా ఉన్నది తినవద్దు. మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తే ఆ ఉపనిషత్తులు ఏం చెప్పారు, మళ్ళీ సాత్విక ఆహారమే తినమన్నారు. సాత్విక ఆహారం అనేది దైవికమైనది, సాత్విక ఆహారం అనేది నేను దేవుని చేసే సాత్విక ఆహారం. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇదే. సో నువ్వు జస్ట్ ఒక మోర్టల్ బీయింగ్గా, ఒక స్టూపిడ్గా ఏదో అట్లా బతకాలంటే నువ్వు ఇట్లా తిను, అట్లా కాకుండా నువ్వు ఒక ఎలివేటెడ్ సోల్గా బతకాలి. సో ఎంత చెప్పినా అంతే. లాస్ట్గా ఉన్నది నచ్చింది నాకు, లివ్ ఏ న్యాచురల్ సింపుల్ లైఫ్, టేక్ సింపుల్ ఫుడ్ దట్ ఈస్ ఓన్లీ అగ్రీయబుల్ టు యువర్ సిస్టమ్. అంటే నీ యొక్క ఫిజియాలజీకి ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని గుర్తించి తినడమే నీ పని, అదే సాత్విక ఆహారం. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ మెన్యూ టు సూట్ యువర్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా చాలా బాగా, లాస్ట్ పారాగ్రాఫ్ ఎక్సలెంట్. సో నీ యొక్క శారీరక రాజ్యాంగానికి ఫిట్ అయ్యే ఆహారాన్ని తీసుకో.
యు ఆర్ యువర్ సెల్ఫ్ ద బెస్ట్ జడ్జ్ టు సెలెక్ట్ ఏ సాత్విక్ డైట్. ఇది కదా ఇంపార్టెంట్. సో ఎవడేం చెప్పాడని నువ్వు చేయకూడదు. సో ఇది 100% కరెక్ట్. నీకు తెలుస్తుంది ఏం తింటే బాగుందో, ఏం తినకపోతే బాగుందో. ఇప్పుడు నాకు ఎవరో చెప్పారు కుక్డ్ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ తినకూడదని. సో దాని గురించి చర్చలు జరిగాయి. నేను నా రీసెర్చ్ చేశాను. నేను చాలాసార్లు అట్లా తిన్నాను, నథింగ్ హ్యాపెండ్. అందులో ఒకనొక ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఇఫ్ యువర్ బాడీ సపోర్ట్స్ యూ కెన్ ఈట్. సింపుల్. కొందరు సపోర్ట్ చేయదు, యాసిడ్స్ వస్తాయి, దానివల్ల కడుపు నొప్పి వస్తుంది, డైజెస్ట్ అవ్వదు. నాకు ఎప్పుడు అట్లా జరగలేదు. 2009 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాకు ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా ఉండలేదు. ఐ హ్యావ్ నో డైజెషన్ ప్రాబ్లమ్స్. సో ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడంటే వాడి బాడీలో జరుగుతున్నది అందరి బాడీలో జరుగుతుంది అనుకుంటా. అట్లా ఎప్పటికీ జరగదు. ఎనీవే, ఇది ప్యూర్లీ పర్సనల్ డిబేటబుల్. చెప్పొచ్చేది ఏంటంటే, చక్కగా నీళ్లు తాగు, జనాలతో ఎక్కువ మాట్లాడ. నేను చెప్తున్నా, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. నువ్వు సాత్విక్ డైట్ తింటున్నావు, నీ బుర్ర బాగాలేదు, నువ్వు పక్క వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు, నువ్వు ప్రతిదాన్ని ఆక్షేపిస్తున్నావు, ఎప్పుడు పక్క వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నావు. వాట్స్ ద నువ్వు హెల్తీగా బతికి ఏం లాభం? నీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరికి రూపాయి ఉపయోగం లేదు. గరికపాటి నరసింహరావు గారు నచ్చింది తిను, టైం వచ్చినప్పుడు చచ్చిపోన్నాడు అని ఒక టాక్లో. సో ఇది ప్యూర్లీ పర్సనల్ అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు నేను చేస్తున్నా, మీకు చేయమని చెప్పే రైట్ నాకు లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఒకరోజు చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఇప్పుడు 21 రోజులు అనుకున్న రోజు మిస్ అవ్వచ్చు. ఏదైనా గంభీరంగా తీసుకునే విషయం కాదు ఇది. గంభీరంగా తీసుకుంటే పరిచయం అయిపోతాం. సరే మరి, రీసారస వయసు.